నైస్ షాట్. నువ్వేదైనా పర్ఫెక్ట్ గా చేస్తావరుణ్. పొగడొద్దు సార్, నేను కొట్టింది మామూలు షాటే. ఆ స్టాంపుల కేసులో ఏమైనా ప్రోగ్రెస్ ఉందా? ఉంది సార్. అరెస్ట్ చేశారని ఇంట్రాగేషన్ లో కొన్ని కొత్త విషయాలు చెప్పాడు. ఏమని? అతను చెప్పిన మ్యాటర్లో పూర్తి క్లారిటీ లేదు సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో విశ్వ. హాయ్. హలో ఫ్రెండ్, వెల్కమ్. ఎప్పుడొచ్చావు బెంగళూరు నుంచి? ఇవాళ మార్నింగ్ వచ్చాను. ఏంటి కేసులేం లేవా? తీరిగా కేసులేవు లేవు. ఏవైనా ఉంటే చెప్పు, కలిసి పని. వద్దు బాబు, నా పని నేను చేసుకుంటాను, నీతో నేను పడలేను. విశ్వ, రాకేష్ హత్యకి సంబంధించి ఏమైనా క్లూ దొరికిందా? ఏం లేదు సార్, ఫైల్ క్లోజ్ చేస్తే బెటర్ సార్. వాట్ విశ్వ, మర్డర్ జరిగి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఫైల్ క్లోజ్ చేయమంటావా? ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పు, నేను డీల్ చేస్తాను. ఏ అరుణ్, నువ్వు పాత అలవాట్లు మారాలంటే పాత ఫ్రెండ్స్ కూడా మర్చిపోవాలి. అది నీకు ఇష్టమేనా? ఏ విశ్వ, నువ్వు ఢిల్లీ వచ్చేయి, కలిసి పనిచేద్దాం. నిజంగా? రియల్లీ? నో నో వే. విశ్వ ఢిల్లీ వెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఎందుకు సార్? నేను విశ్వ నా దగ్గరే ఉంటాడు. అరుణ్, నువ్వే హైదరాబాద్ అవచ్చుగా. డీసీపీ గారు రిటైర్ అయ్యాక వస్తాను. సార్, మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు? ఓకే, ప్రస్తుతానికి ఇక్కడి నుంచి రిటైర్ అవుతున్నాను. యు బోత్ క్యారీ ఆన్. అవును, ఆ మర్డర్ కేసు ఏమైంది? రారా. హలో మిస్టర్ విశ్వ. ఏంటి ఆఫీసర్, రాత్రిపూట దొంగలా వచ్చావు? ఈ ఇంట్లో నీకు కావాల్సింది ఏమీ దొరకదు, నేను తప్ప. మిస్టర్ భార్య 2 years క్రితం చనిపోయింది. Am I right? అవును. ఎలా చనిపోయింది? కార్ యాక్సిడెంట్ లో. మీ భార్యని చంపే ఉద్దేశంతో మీరే ఆ కార్ బ్రేక్స్ ని పని చేయకుండా చేశారు, అవునా? పిచ్చిగా మాట్లాడుకోవాల్సిన అవసరం నాకే ఉంది. మరి రాకేష్ ని చంపాల్సిన అవసరం నాకే ఉంది. డబ్బు కోసమా? ఆస్తి కోసం? అసూయ? అలాంటిదేం లేదే. పోనీ వాడేమైనా అన్యాయం చేశాడా అంటే అది కూడా లేదు. మీకు మీ భార్యను చంపాల్సిన, అలాగే నాకు రాకేష్ ని చంపాల్సిన అవసరం లేదు. మిస్టర్ విశ్వ, పిచ్చి పిచ్చి ఆలోచనలతో మీ మైండ్ని మీరే పాడు చేసుకోకండి ప్లీజ్. మీ ఇంటికి వెళ్ళి పడుకోండి ప్లీజ్. హలో ఆఫీసర్, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. రాకేష్ గురించి చెప్పాలంటే ఏం చెప్పగలను? మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్.